అమ్మా మీ పేరేంటి? ఎల్లమ్మ. ఎల్లమ్మ. బామ్మగారి పేరు ఎల్లమ్మ. ఎవరెవరు ఉంటారు మా ఇంట్లో? ఒక్కదాన్ని ఉంటా. ఒక్కతరే ఉంటారా? అప్పులకు అమ్ముకున్న ఇల్లు కూడా ఏ నీళ్ళు అమ్మేశారా? ఎవరికి అమ్మేశారు? పిల్లలకు అమ్మే. ఏమ్మా అప్పులు ఉన్నాయి, బిడ్డలకు కొడుకులకు ఎట్టినాయి. ఏరు మీ పిల్లలు ఏరు మరి? చచ్చిపోయింది. ఎన్నాళ్ళు అయిందమ్మా? ఒక వచ్చి 7 ఏళ్ళు 8 ఏళ్ళు వాడే, ఒక వచ్చి 15 ఏళ్ళు, ఒక కొడుకు వచ్చి 20 ఏళ్ళు వెళ్ళిపోయా. ముసలి వచ్చి 15 ఏళ్ళు మొద్దు ఒక్కదాన్ని ఉంది. అన్నీ ఉంచుకున్నారు ఇంట్లో. పోయిన వాళ్ళకి ఏడ్చి కళ్ళు ఆపరేషన్ చేసుకున్నా, 2 అయిపోయినాయి. 2 చేసుకున్నా కాదు, ఒక్క పువ్వు వండుకొని తొక్కాడుకోవచ్చు. చేతులు కాలుతో పువ్వు గుడ్డి అనుకున్నా. ఒక్కరితే ఉంటుంది కదా, అందరూ గుర్తొచ్చి ఏడ్చి కళ్ళు కూడా పాడైపోయి ఆపరేషన్ చేయించుకున్నా కూడా పనిచేయలేదు అంటే. ఎందుకంటే ఏడుస్తుంటే ఆపరేషన్ ఎందుకు చేస్తారు? ఆపరేషన్ చేసిన తర్వాత రెస్ట్ కావాలి. రెస్ట్ ఎలా వస్తుందండి? మనసులో శాంతి ఉంటే రెస్ట్ అనేది ఉంటుంది. ఎక్కడుంది శాంతి? భర్త తోడు ఉందన్నా, పిల్లల తోడు ఉన్నారన్నా, ఎవరి తోడు ఉన్నారని అసలు మనసుకి గుండెకి ఎంత భారంగా ఉంటుంది ఈ వయసులో. మళ్ళీ ఈ వయసు తట్టుకోవడమే చాలా కష్టం. అందుకని వంట కూడా చేసుకోదంట. ఒకవేళ చేసుకున్న రైస్ అలా తిని ఏదో అట్లా తినాలని కూడా అనిపించాలి కదా మనిషికి. ఆకలి కావాలి అంటే కనుక అన్ని రకాలుగా ఉంటేనే ఆకలి అనిపిస్తుంది. ఆకలి వేయదంట. ఒకరోజు ఆకలి వేస్తుంది, ఇంకొక రోజు ఆకలి వేయదు. అది గోళీలు పెన్షన్ వస్తుందా మీకు? ఆ డబ్బులతోనే జీవితాన్ని అలా నిలిచేస్తాడు. ఇంకే ఆధారం ఉంది అసలు? కొడుకు తెస్తాడన్నా, కూతురు తెస్తాడన్నా, భర్త తెస్తాడన్నా. ఉన్న ఇల్లుని కూడా అమ్మేసుకుంది ఈవిడ. అమ్మేసుకుంటే ఇంకెలాగో కొనుక్కున్న వాళ్ళు కొంచెం మంచి మనసు ఉంది కాబట్టి అదే ఈవిడ ఉన్నంత వరకు ఉండలే అమ్మ అని ఇంకా అట్లా వదిలేసినట్టున్నారు. కొన్ని అదేనా సంతోషం. దమ్మా ఇందులో అన్నీ ఉంటాయి, కిరాణా సామాన్లు అన్నీ ఉంటాయి. వంట చేసుకో ఏమ్మా, అర్థమైందా? ఏమన్నాను? సరుకులు అది అందుకనే సరుకులు కందిపప్పు అవన్నీ ఉంటాయి ఏమ్మా, పిండి గోధుమ పిండి అవన్నీ ఉంటాయి. అర్థమైందా? కొన్ని ఇప్పుడన్నా బియ్యం నీకు రేషన్ బియ్యం వస్తున్నదా? రేషన్ బియ్యం వస్తున్నాయి కదా? సరే ఏమ్మా, చీర ఇది కట్టుకో ఏమ్మా. ఖర్చులు కొంచుకో బామ్మ. అమ్మ నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త.